ఎవరు నాన్నగారు? ఎక్కడున్నాడని చంపమంటున్నారు? అది నీకు అనవసరం అర్జున్, అనవసరం. అవసరం. మీరెవరో అమాయకుణ్ణి చంపబోతున్నారు. వాడు అమాయకుడా? నన్ను చంపాలనుకుంటున్న వాడు ప్రస్తుతం ఈ నగరంలో లేడు. లేడా? అవును, వాడు ముంబై వెళ్ళాడు. 2 రోజుల దాకా రాడు. నీకెలా తెలుసు? చూశాను, కలిసి మాట్లాడాను కూడా. మరి ఇంతకాలం వాడిని చూడలేదని ఎందుకు అబద్ధం చెప్పావు? చెప్తే మీరిలాంటి ప్రయత్నాలు చేస్తారని చెప్పలేదు. వాడు బొంబాయి వెళ్ళాడని నమ్మకం ఏమిటి? వాణ్ణి ఇక్కడ పోలీసులు వెంటాడుతున్నారు, అందుకే ముంబై పారిపోయాడు. ఇది నిజం నాన్నా? అయితే నేను అనుమానించిన వాడు లండన్ వాడు కాదన్నమాట. కానే కాదు. అన్యాయంగా ఒక అమాయకుడిని చంపించే ప్రయత్నం మానేయండి నాన్న. ఎవరికి నన్ను ఫోన్ చేశారు? వాడికేనా? ఎవరినన్నా వాడు? వాడు ఎవరోలే, నీకు తెలియని మనిషి. మరి వాడు తొందరపడి ఓ అమాయకుడిని హత్య చేస్తాడేమో, వద్దని చెప్పండి నాన్న. వాడికి ఇప్పుడు ఫోన్ చేశాను, ఎంగేజ్గా ఉంది. నాన్న, ఘోరం జరగకముందే ఆపండి నాన్న. అలాగే, ఆ పనిలోనే ఉంటాను. మర్డర్ జరగకుండా చేస్తాను. ఎవరి సెల్ అయి ఉంటుంది? ఎవరిదే ఉంటుంది సెల్ ఫోన్? ఎవరిది ఫోన్? ఇక్కడ పడుందంటే ఎవడో వచ్చాడు. ఎందుకొచ్చాడు? పైగా సెల్ ఫోన్ పారేసుకున్నాడంటే 9346366304. అనుమానం నీ మనోభారానికి కొలమానం, కనులారా కాంచేదాకా తీరదు ఆ భారం. ఓకే మిస్టర్ 9346366304, నువ్వెవరో తేలుస్తా. గోవిందరావు గారు. కౌశిక్, ఎవరో చూడు. ఎవరండి? గోవిందరావు గారు ఉన్నారా బాబు? ఉన్నారు. మీరు? తిరుపతి నుంచి ఎస్ఐ వచ్చానని చెప్పు. నమస్తే, నేనే గోవిందరావుని. నమస్తే, మీతో కొంచెం మాట్లాడాలి. అలాగా, రండి. కూర్చోండి. కొంచెం మంచినీళ్ళు ఇప్పిస్తారా? కౌశిక్, మంచినీళ్ళు తీసుకురా. అలాగేనన్నా. మీరు
తిరుపతిలో ఎస్ఐగా పనిచేస్తున్నాను. ఓ ఎంక్వైరీ కోసం ఈ ఊరొచ్చాను. అలాగా, నా నుంచి ఏ సహాయం కావాలన్నా చేస్తాను. సంతోషం సార్. ఇవ్వు. మీ చిన్నమ్మాయి అనుకుంటాను. అవునండి. మీరు కాఫీ తీసుకుంటారా, టీ తీసుకుంటారా? మీ ఇష్టం, ఏదైనా పర్వాలేదు. జానకి, మా ఇద్దరికి మంచి కాఫీ పట్టరా. అలాగేనండి. ఈ బాబు మీ చిన్నబ్బాయా? అవునండి. నేను చెప్పకుండానే అన్ని ఊహించి మీరే చెప్పేస్తున్నారు. ఎంతైనా పోలీసు వాడిని కదండి. ఇంతకీ మీరు వచ్చిన పని చెప్తాను. ఓ కేసు విషయంలో ప్రభుత్వం నన్ను నియమించింది. ఏ కేసో? ఓ అమ్మాయికి జరిగిన అన్యాయం గురించి, ఆమె మిస్సింగ్ గురించి. ఎవరా అమ్మాయి? చెప్తాను. చెప్పే ముందు, ఓ తల్లి కన్నబిడ్డను అధికారంలో ఉన్న మనుషులు ఆవిడ జీవితాన్ని నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోవడం తప్పంటారా? కాదండి. గుడ్. అలాంటి టైంలో ఒక పౌరుడిగా దుర్మార్గుల్ని శిక్షించడానికి, అమాయకుల్ని రక్షించడానికి మీరు సహకరిస్తారనుకుంటాను. అలాగేనండి. కానీ ఆ అమ్మాయి ఎవరో చెప్తే. మనిషిని బట్టి మానవ ధర్మాలు మారవు కదండి. సూటిగా చెప్తే అర్థం చేసుకోగలను. సూటిగా చెప్పే ముందు మీరు కాసేపు మధ్యతరగతి మనస్తత్వాన్ని మర్చిపోవాలి. అంటే ఏం లేదు. మనలాంటి మధ్యతరగతి జీవితాల్లో ఆలోచన కన్నా అభిజాత్వానికి, అభిమానానికి పెద్దపీట వేయడం అలవాటు. ఆ ధోరణిలో రక్త సంబంధాన్ని కూడా మర్చిపోతూ ఉంటాం. అవునా? కొద్దిగా గ్రహించగలుగుతున్నాను. ఏమని? బహుశా మీరు మానస విషయంలో వచ్చి ఉంటారు. చూసారా చూసారా, ఇదేనండి మధ్యతరగతి మనస్తత్వం అంటే. తేలిగ్గా గమనించారు. అంటే మీకు మానస మీద ఉన్న కోపం అలాగే నిలిచిపోయిందన్నమాట. అది ఎప్పుడో చచ్చిపోయిందనుకో. పొరపాటు. మీ మనసులో చంపేసుకున్నారు. సార్, దాని విషయం అయితే నాతో చర్చించి ప్రయోజనం ఉండదు. మీరు మరోలా అనుకోకండి. ఓకే, మీ మనసును బాధ పెట్టాలని రాలేదు. నా వృత్తి ధర్మంగా వచ్చాను. మానస మిస్సింగ్ కేసుని నన్ను విచారించమన్నారు. నా విచారణలో ఎమ్మెల్యే పాత్ర చాలా ఉందని తెలిసింది. ఆ ఎమ్మెల్యే మీద చర్య తీసుకోవాలంటే మీ సహకారం చాలా అవసరం. సారీ, నేనున్న పరిస్థితుల్లో ఈ విచారణలు, కోర్టులు అవి పట్టించుకోలేను. కనీసం మీ అమ్మాయి ఎక్కడుంది, ఏమైందని కూడా తెలుసుకోవాలని లేదా? చెప్పాను కదండి, దాన్ని మర్చిపోయానని. సార్, మా అక్కయ్య విషయం ఏమైనా తెలిసిందా సార్? మీ సిస్టర్ మానస గారు కొంతకాలం క్రితం వరకు ఓ చోట ఉన్నట్టు ఆచూకీ తెలిసింది. తర్వాత సార్? ఆ తర్వాత ఎక్కడుందో తెలియడం లేదు. సార్, మానసకి ఎక్కడున్నా కనిపెట్టండి సార్. ఎక్కడుందో తెలుసుకుని నాతో చెప్పండి సార్. మానస గురించి వచ్చారా సార్? అవునండి. ఎక్కడుందో, ఎలా ఉందో ఏమైనా తెలిసిందే సార్? తీసుకోండి సార్. మానస గారు ఎక్కడున్నా క్షేమంగానే ఉంటారు. ఎంత చల్లటి మాట చెప్పారు బాబు. కానీ ఏమైందో మాకేం తెలియడం లేదు. ఎలా తెలుస్తుందమ్మా? ప్రేమించడం తప్పు కాదని ప్రేమించింది. అంతా సుఖంగా జరుగుతుందని నమ్మింది. ఎవరో ద్రోహం చేస్తే ధైర్యంగా తన కాళ్ళ మీద తను నిలబడడానికి ప్రయత్నించింది. అంతేకాదు, ఎందరికో సహాయం చేసిందని నా విచారణలో తేలింది. అసలు మానస బ్రతికేలేదన్న పుకార్లు కూడా పుట్టాయి బాబు. అవన్నీ ఒట్టి పుకార్లు. మానస గారు బ్రతికే ఉన్నారు. కొద్ది రోజుల్లో మీ కళ్ళ ముందుకు తీసుకొస్తాను. ఈ లోపే ఆమెకు అన్యాయం చేసిన వాళ్ళని చట్టానికి పట్టించాలి. మానస చాలా ధైర్యం కలది. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళ నాన్నగారి కంటే ఎక్కువ ఆత్మాభిమానం గలది. అంకుల్, మానసక్క కనపడితే తప్పకుండా తీసుకొస్తారుగా? తీసుకొస్తానమ్మా. ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మీ నాన్నగారు కోపంతో ఇంట్లోకి రావద్దన్నా మీ అందరి కోసం
మానస ఈ ఇంట్లోనే ఉంటుంది. చల్లారిపోతుంది, తాగండి సార్. అన్నట్టు తరంగిణి గారి సంసారం హ్యాపీగా ఉన్నట్టేగా? ఆ, బాగానే ఉన్నారు బాబు. ఎందుకు అడుగుతున్నారు? ఒకవేళ మానస కనబడితే మీ కుటుంబ విషయాలు చెప్దామని. అందరం బాగానే ఉన్నామని చెప్పండి. చివరిగా ఇంకో ప్రశ్న. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడో, ఎక్కడున్నాడో చెప్పగలరా? వాడి సంగతులు ఎందుకులే బాబు. ఎక్కడున్నాడో ఏమయ్యాడో కూడా తెలియదు. ఓ తల్లిగా ఇన్ని ఇబ్బందులు మీకు కలగడం, వాటిని మీరు భరించడం చూస్తుంటే నా నోట మాట రావడం లేదు. త్వరలో మీ కష్టాలు తీరిపోవాలని కోరుకుంటున్నాను. వస్తానండి. మంచిది బాబు. ఏమండి ఆగండి. అడుగుతుంటే సమాధానం చెప్పరేంటండి? ఆయనతో కాస్త పనుండి వచ్చాను. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో అసలే తెలియదు. ఎంతకాలం నుంచి ఉంటున్నారు ఇక్కడ? అబ్బో, చాలా విషయాలు కావాలనుకుంటాను మీకు. మరే, ఆయనతో పనుండి వచ్చిన వాడివి ఆయన ఎప్పుడు ఇక్కడ ఉంటాడో తెలియదా? తెలుసా అంటే చూచాయిగా తెలుసు అంతే. ఓహో, చూచాయిగానా? అవునవును. ఆ మాత్రం తెలిస్తే చాలుగా, మళ్ళీ నన్ను ఎందుకు అడగడం? అదే అదే ఆయన పేరు తెలుసా? పేరు తెలీదు, చెప్పవా? నాకు తెలీదు. తాత తాత ప్లీజ్ తాత. ఇదిగా, నేను మీ తాత ముసలోనేం కాదు. సారీ అంకల్. ఇది బాగుంది. చెప్పండి, మీకు ఆ మనిషి వివరాలు కావాలి అంతేనా? అంతే. చెబుతా గాని మీకు ఒక క్వార్టర్ ఖర్చు అవుతుంది. ఆహా, అలవాటు కూడా ఉందా? ప్రొఫెసర్ ఎత్తైకి ముందు నుంచే ఉంది. అయితే నేను అంకుల్ అన్ను అన్నయ్య అంటాను. క్వార్టర్ ఉంటే ఏమన్నా పర్వాలేదు. ఉంది, ఇదిగో. ఓర్ని, నువ్వు బెల్ట్ షాపు అన్నమాట. శబాష్. ఇప్పుడు అడుగు. అతని పేరేంటి? అతని పేరు నాకు తెలీదని చెప్తున్నా. అదేంటి, ఈ ఇంట్లో పనిచేస్తున్నా పనిచేస్తే మాత్రం ఏమయ్యా, అద్దెకి దిగిన వంట నాకేం పనయ్యా. అయినా ఆయన వచ్చి వారం కూడా కాలేదు. ఎక్కడి నుంచి వచ్చాడు? పెట్టిలో సామాన్లు చూస్తే ఏదో పెద్ద నగరం నుంచి వచ్చినట్టున్నాడు. పెళ్ళాం బిడ్డలతో దిగాడా? లేదు, ఒక్కడే వచ్చాడు. ఏ పని మీద ఈ ఊరొచ్చాడు? ఎవరికైనా చెబితే కదండి తెలిసేది. పొద్దున్నే లేస్తాడు, ఎక్కడెక్కడో తిరుగుతాడు, పొద్దున్నే వస్తాడు. నీతో మాట్లాడాడు ఎప్పుడైనా? ఏం మాట్లాడాడు? అబ్బో, ఆ విషయాలు చెప్పాలంటే ఈ క్వార్టర్ ఏం చాలుతుంది. ఇంకొకటి రెండోది తగిలించాల్సిందే. స్టాక్ లేదు, క్యాష్ ఇస్తాను, చదువుకుంటావా? ఓ 63 రూపీస్ కొడితే చాలు. 63 ఏంటి, ఈ 100 తీసుకో. ఇది పట్టుకో. 20, 30, 35, 36, 37, 37 రూపాయలు. నేను నీ తప్పినాను కాదు. క్వార్టర్ అంటే క్వార్టర్ మాటలో తీసుకుంటాను. అవును, ఇంత కరెక్ట్ గా చిల్లర పెట్టుకొని ఉన్నావేంటి? మరి అదే ముందు చూపంటే. ఎవడైనా తలక మాసినోడు క్వార్టర్ కోసం 100 రూపాయలు ఇస్తే తిరిగి చిల్లర ఇవ్వాలని కరెక్ట్ గా పెట్టుకున్నాను.
ఇక అడుగు టకటకడని చెప్పేస్తాను. సో లండన్ వాడి భయంతో నిన్ను హౌస్ అరెస్ట్ చేశారనమాట. నా సంగతి అలా ఉంచరా. నన్ను చంపాలనుకుంటున్న వాడు ఎలా ఉంటాడో, అసలు ఎక్కడ ఉంటాడో తెలియక అందరూ టెన్షన్తో అన్నం నీళ్లు మానేసే స్థితికొచ్చారు. ఏ క్షణంలో ఎక్కడ ఏం జరుగుతుందో అందరూ గుండెలు గుప్పెట్లో పెట్టుకుని ఊపిరి బిగబెట్టుకున్నారా. నిన్ను వాడు చంపేస్తాడు అనే నిర్ణయానికి వచ్చావా? కాదురా, వాడు ఆచూకీ తెలిస్తే మా నాన్న మర్డర్ చేయించడానికి కూడా తెగించారు. ఒకవేళ వాడిదే పై చెయ్యి నిన్ను చంపేస్తే అన్న ఆలోచనలు వాళ్ళలో ఎలా ఉన్నాయి? నన్ను వాడి నుంచి కాపాడుకోవడానికి కావాలంటే వాళ్ల ప్రాణాలు కూడా అడ్డువేసే స్థితికొచ్చారు. గుడ్ గుడ్. వాట్ టు డూ? అదేదో నువ్వే ఆలోచించి చెప్పరా. ఒకవేళ వాడు నిన్ను చంపేస్తా. ఏంట్రా? అవునరా, వాడికి అవకాశం వచ్చి నిన్ను చంపేశాడనుకో, అప్పుడు మీ ఇంట్లో పరిస్థితి? ప్రతీకారంతో రగిలిపోతుంది. అంతా అల్లకల్లోలం చేస్తారు మా నాన్న. అయినా వాడికి నేను దొరికితే ఎలా చంపుతాడ్రా? యు ఆర్ కరెక్ట్. నిన్ను చంపడం వాడి తరం కాదు. సో ఇప్పుడు అదొక్కటే మార్గం. ఏమిట్రా? ఆ లండన్ వాడిని ఫినిష్ చేయడం. బాలాజీ. అవునరా, మరో మార్గమే లేదు. సరే, నీ ఇష్టం. రేపు సాయంత్రం ఇదే టైంకి ఇక్కడే వాడిని ఫినిష్ చేద్దాం. నువ్వురా. అలాగే. అమ్మయ్యా, 100 లోపుకొచ్చింది టెంపరేచర్. చూసావా తరంగిణి, ఇంకా నార్మల్కి రావాలంటే నువ్వు మేం చెప్పినట్టు వినాలి. నేను మీ మాట ఎప్పుడు కాదన్నానత్తయ్యా. అమ్మా, నువ్వు కాదనవు, కానీ ఈ వ్రతాలు తెల్లవారుజామున చన్నీళ్ల స్నానాల వల్లే కదమ్మా ఈ జ్వరం. అత్తయ్యా, మీకిచ్చిన మాట నేను నిలబెట్టుకోవాలి కదా. తరంగిణి. అవునత్తయ్యా, ఆయన్ని ఆ దేవుడే స్వయంగా కావాలని పిలిచినప్పుడు ఎవ్వరూ ఏమీ చేయలేవు. ఈలోగా ఎవరో మనిషి ఆయన్ని. తరంగిణి. అవునత్తయ్యా, ఈ పరిస్థితుల్లో దేవుణ్ణి అడగాలిగా మరి. ఏమని అడుగుతావమ్మా? నువ్వే నా పసుపు కుంకాలు తీసుకోవాలనుకున్నావు. ఈలోగా నిన్ను కాదని ఎవడో నా పసుపు కుంకాల కోసం తిరుగుతున్నాడంటే నువ్వున్నావా? ఉండే చేత కాక చూస్తున్నావా అని అడుగుతానత్తయ్యా, అడుగుతాను. నీకు సమాధానం చెప్పే శక్తి గాని ధైర్యం గాని నాకు లేదమ్మా. అయినా మాకిచ్చిన మాట నువ్వు నిలుపుకోవాలిగా. బిడ్డ గురించేగా అత్తయ్యా, ఇచ్చిన మాట తప్పను. అంత పెద్ద ప్రమాదం జరిగినా కడుపులో బిడ్డని కాపాడుకున్నానత్తయ్యా. మీ అబ్బాయి ప్రతిరూపాన్ని మీకు అప్పగించడానికే నేను బ్రతుకున్నాననుకుంటాను. అవునమ్మా, ఏం చెయ్యాలో తెలియని స్థితిలో ఉన్నాం నేను, మీ మావయ్య. అర్జున్ మాత్రం ఎంత అడిగినా ఆ లండన్ వాడెవడో, వాడి రూపురేఖలు కూడా తెలియమంటున్నాడు. క్షణం క్షణం వాడేం చేస్తాడోనని భయంగా ఉందమ్మా. భయపడకడత్తయ్యా, ఆ దేవుడు తప్ప ఇంకెవ్వరూ నా భర్తని ఏమీ చేయలేరు. అవునా, ఆయన ఇంకా రాలేదే?